ఈ రోజుకి అవసరమైన మాట నేను ఒక్క మాట చెప్తాను, రిఫరెన్స్ కూడా చెప్పనైతే. మీ రక్షణ భయముతో వణకుతో కొనసాగించుకొనవలెను. చెప్పండి అందరూ, నా రక్షణ చెప్పండి. నా భయముతో వణకుతో కొనసాగించుకుంటాను. ఎప్పటి వరకు? మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. యేసు ప్రభువు నమ్ముకోవటం అనేది సీజనల్ భక్తి కాదు. అంటే ఒక సీజన్లో ఒక పండగ వస్తుంది చూడండి మన దేశంలో, అలాగే ప్రభువుని నమ్ముకోవటం ఒక 40 రోజులు నమ్ముకోవటమో, లేకపోతే వేళాంగని వెళ్ళి వచ్చి ఎంట్రుకలు ఇచ్చొచ్చే వరకు నమ్ముకోవటమో, అట్లా కాదు భక్తి. లెంట్ దినాల్లో ఉపవాసం ఉండి ఆ 40 రోజులు మాత్రం ఎవరిని తిట్టకుండా సిగరెట్లు తాగకుండా నిష్టగా ఉండి 40 రోజులు అయిన తర్వాత మళ్ళీ మొత్తం తినని మాంసం అంతా తింటూ తాగని సారాయిలన్నీ మళ్ళీ తాగుతుండేది క్రైస్తవ భక్తి కాదు. ఎవడైనాను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు పైన ఉన్నోళ్ళైనా కింద ఉన్నోళ్ళైనా పక్కన ఉన్నోళ్ళైనా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతనమైన సృష్టి, పాతవి గతించెను, సమస్తము కొత్తవాయెను. చూసారా, మీరందరూ మంచి మంచి సాక్ష్యాలు చెప్తున్నారు, మీరందరూ ప్రభువుని నమ్ముకున్నారు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్, అదిలో సందేహమే లేదు. మీరు ప్రభువుని నమ్ముకున్నారు, ప్రభు మీద ఆశ కలిగి ఉన్నారు, ప్రభు దగ్గర నుంచి అనేక ఆశీర్వాదాలు దీవెనలు పొందారు. కానీ ఎంతమంది ప్రతిరోజు దేవునితో మాట్లాడుకుంటున్నారు, ప్రతిరోజు మనస్సాక్షిని కాపాడుకుంటున్నారు, ప్రతిరోజు యేసు ప్రభువుడి గురించి ఇతరులకు సాక్ష్యం ఇస్తున్నారు, ప్రతిరోజు మోకాళ్ళలోనే ప్రార్థిస్తున్నారు. ఆదివారం ఆలయానికి వెళ్ళే భక్తి కాదు, అనుదినము ప్రభువుని వెంబడించే భక్తి. ఇంకో పాట ఉంది కదా, అనుక్షణము ఆయన్ని స్తుతించేటువంటి భక్తి. అలాంటి భక్తి ఎంతమందికి ఉంది? కొంతమంది చేయి చూపిస్తున్నారు. ఓకే, మిగిలిన వాళ్ళు కూడా అలాంటి భక్తి ఎంతమంది కావాలనుకుంటున్నారు? వెళ్ళి చెప్పండి. ఏంటి అంత నీరసంగా అయిపోయారు? అప్పుడే ఏం చేస్తామండి? మీరు ఇస్తానంటే వద్దంటామా? కావాలండి. అదో యేసయ్య కార్యాలు ఎప్పుడు సగం మనసుతో చేస్తే నాకు భలే చిరాకు. చేస్తే పూర్ణ హృదయంతో చేయాలి, లేకపోతే నోరు మూసుకూరుకోవాలి. అంతేనా? కానీ ఉసూరుమంటూ నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఎంతమంది మరణం వరకు యేసు ప్రభు కొరకు నమ్మకమైన సాక్షిగా ఉండాలని నేను ఆశపడుతున్నాను అన్నవారు హల్లెలూయా చెప్పండి చేతితో. మనం బతకాలంటే ఒక్కసారి అన్నం తింటే సరిపోద్దా? వారం రోజులు తిని ఆగిపోతే సరిపోద్దా? పోనీ ఒక సంవత్సరం ఎట్టగో ముక్కి తినేసి వదిలిపెడితే మిగిలిన కాలం బతుకుతామా? మరి ఏం చేయాలి? రోజు తినాలి. ఒకసారి తింటే చాలా నీరసం వచ్చేస్తుంది. లంకణాలు నేను కొత్తగా వచ్చినప్పుడు లంకణాలు అంటే అయ్యేంట ఏమనాలో నాకు తెలియదే అన్నాను నేను. లంకణాలు అంటే పస్తులు. ఏంటంటే 3 లంకణాలు చేసావు, 5 లంకణాలు చేసామని చెప్తారు. లంకణాలు అంటే అది ఆహారం లేక పస్తుండటం. ఉపవాసం అంటే ఆహారం ఉండి తినకుండా ఉండడం ఉపవాసం. అంతేగాని ఇంట్లో ఏమీ లేదని తినకుండా మానేసి నేను ఉపవాసం ఉన్నానని చెప్పకండి. ఉపవాసం మంచి బిర్యానీ ఉన్నా, మంచి కోరుకోడు ఉన్నా, ఈ పూట నేను దేవునితో ప్రార్థన చేసుకుంటాను అని ఉపవాసం ఉండాలి. మీరు ఎంతమంది ఉపవాస ప్రార్థనలు ఉంటారు? చూసారా, వారానికి 2 సార్లు పరిచయుడు ఉపవాసం అని ప్రార్థిస్తాడట. అంతకంటే ఎక్కువ ఉండాలి మనం ఉపవాసం. కనీసం వారానికి 2 సార్లు మీ చర్చిలో ఉపవాస ప్రార్థన ఉంటే వెళ్ళండి. ఉపవాస ప్రార్థన మీ చర్చిలో లేకపోతే మీ ఇంట్లోనే మీరు కూర్చొని ఒంటరిగా దేవునితో మాట్లాడుకోవచ్చు, బైబిల్ చదువుకోండి. ఉపవాస ప్రార్థన చేసేవాడంటే సైతానికి హడల్.
ప్రార్థన చేయని వాడు సైతాన్ అంటే హడల్. ప్రార్థన చేయని వాడికి సైతాన్ అంటే హడల్, ప్రార్థన చేసేవాడికి సైతానికి హడల్. బెదిరిపోతాడు వాడు. ఏమంటే సాతాను నన్ను శోధిస్తున్నారు అంటున్నారు, చూసారా? ఎందుకు ప్రభువా ఈ శోధన పెట్టావు అంటారు. మళ్ళీ పైగా దేవుడు ఎవరిని శోధించడు. మనమే మన పాప ఇచ్చలను బట్టి, కోరికలను బట్టి శోధించబడుతున్నాం. సాతాను జయించాలంటే, దీర్ఘకాల వ్యాధుల నుంచి స్వస్థత పొందాలంటే, దెయ్యాల నుంచి విడిపించబడాలంటే ఉపవాసం వలనను ప్రార్థన వలననే ఇది సాధ్యము అని ఎవరు చెప్పారు? మన యేసు ప్రభువు చెప్పాడు. మన యేసు ప్రభువే దేవుడై ఉన్నప్పటికీ రక్తమాంసాల్లో శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థించేవాడు. అందుకే పరలోకపు శక్తిని పుంజుకునేవాడు. మీరు మంచి విశ్వాసులుగా ఉండాలంటే కనీసం వారానికి 2 సార్లు మీకు ఇష్టమైన టైం, మరి ఒక పూట ఉపవాసమా, ఒక పొద్ద, 2 పొద్దుల, 3 పొద్దుల అని అడగొద్దు. కనీసం మనం తిన్న ఆహారం 4 గంటల 5 గంటల వరకు అరగదండి. అంటే ఖాళీ అవటానికి 5 గంటలు పట్టుద్ది. అంతేగాని మీరు 8 గంటలు 10 గంటలు మీరు తినకుండా ఉంటే, ఎప్పటి నుంచి ఉపవాసమే లెక్కేసుకొని ఒక 10 గంటలు మీరు తినకుండా ఉంటే దాన్ని ఒక్క పూట ఉపవాసం అనొచ్చు. అది అందరూ చేయొచ్చు. బీపీలు ఉన్నా, షుగర్లు ఉన్నా, బలహీనంగా ఉన్నా చేయొచ్చు. అదేం పెద్ద కష్టమేమీ కాదు. మంచిలు తాగొచ్చు, టీలు కాఫీలు తాగకూడదు. ఉపవాసం అండి, వాళ్ళ 3 చపాతీలు 2 దానిమ్మ న్యూసులు. ఏంటండి ఉపవాసం అండి, వాళ్ళ శనగలు నానబెట్టుకొని తిన్నానంటారు. అవి బలం, భోజనం కంటే బలం. ఉపవాసం అనేది మనం కష్టపెట్టుకోవడానికి కాదండి. తింటే మొత్తం వస్తుంది. మనం మెలకువగా ఉండి ప్రార్థించడానికి ఉపవాస ప్రార్థన అంతే. మీకు అంతగా చేత కాకపోతే పోనీలే తినేసే ప్రార్థన చేసుకోండి, ఎవడొద్దాం లేదు అని చెప్తాను. మా సంఘస్థులు ఏ ఉపవాస ప్రార్థన రావట్లేదు ఏంటంటే, ఉపవాసం ఉంటే నా కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయి అన్నాడు ఆయన. ఎప్పుడు పోయినారా బాబు ఎలుకలు లోపలికి? ఉపవాసం ఉంటే పట్టకడి కూడా పట్టుందండి, ఉండలేకపోతున్నానండి. ప్రార్థనకు వచ్చి కూర్చున్నా కూడా అబ్బా తొందరగా ఎప్పుడైనా పెడతాను, ఇంక టైం అవ్వలేదే. ఇంక ప్రార్థనను కూర్చొని అన్నం గురించి ఆలోచించేదానికంటే తినేసి ప్రార్థన చేసుకుంటే మంచిదే కదా. అది కాదు, నీ మనస్సు దేవుని మీద లగ్నం చేయాలి. ప్రార్థన చాలా ముఖ్యమండి. మీలో చాలామందికి మోకాళ్ళ నొప్పులు అంటున్నారు. ఎందుకో తెలుసా? మోకరించి ప్రార్థన చేయని మూలాన. నాకేం మోకాళ్ళ నొప్పులు లేవు, ఎందుకంటే నేను మోకాళ్ళ మీద ఉంటా. యవ్వనస్తుడిగా మొదలుపెట్టా మోకాళ్ళ మీద. బైబిల్ కూడా మోకాళ్ళ మీద చదువుకునేవాడిని. ఏంటంటే 73 ఏళ్ళైనా మోకరించగలుగుతా. మీరు ఎంతమంది మీరు చప్పట్లు కొట్టే ప్రయోజనం? నేను చప్పట్లు కొట్టాలి, మేము కూడా మోకరిస్తున్నామని మీరు చెబితే. ఈ రోజు నుంచి నేర్చుకోండి. మోకాళ్ళ ప్రార్థన 10 నిమిషాలు చేయండి, 5 నిమిషాలు చేయండి. మీరు ఒకవేళ బాగా వృద్ధులో లేకపోతే స్థూలకాయలు లావుగున్న వాళ్ళు అయితే కొంచెం కష్టమే. అప్పుడు ఇలాంటిది అయితే సపోర్ట్ తీసుకోండి. మీ కుర్చీ తిరగేసి కుర్చీ సపోర్ట్ తీసుకొని మోకరిస్తే సాధ్యమే. అది మోకాళ్ళ మీద ఉన్నప్పుడు అండి సాతాను బెదిరిపోతాడండి. మోకాళ్ళ ప్రార్థన మనం మంచి భారంతో చేస్తాం, నిద్రమత్తుతో చేయం, నిర్లక్ష్యంగా చేయం, కింద పడిపోతాం. నిద్రమత్తుతో ఉంటే మామూలు కూర్చొని ముసుకేసుకొని కింద పెట్టుకుంటారు. కొంతమంది తలకాయ ఇలాగా, కొంతమంది 2 చేతులు అడ్డ పెట్టుకుంటారు. ఏంటండి పైన వాళ్ళు కనపడుతుందా? చక్కగా చేతులు అడ్డ పెట్టుకుంటే హాయిగా నిద్ర వచ్చేస్తుంది. కొంతమందికి తలకాయ కింద పెట్టారా ఇంకో లోకానికి వెళ్ళిపోతారు ఇక. అందుకని మెలకువగా ఉండి ప్రార్థన చేయటం ముఖ్యం కాదు, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన చేసేవాడు సైతాన్ని ఓడిస్తాడండి. సాతాను శోధనలకి లొంగడు. యేసు ప్రభు 40 రాత్రులు 40 పగలు ఏమీ తినకుండా ఉపవాసం ఉండి ప్రార్థించాడు. ప్రార్థించినప్పుడు ప్రార్థన అయిన తర్వాత ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారా? సాతాను వచ్చింది. ఏమంది? నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తినే, అసలే ఆకలేస్తుంది. మంచి సలహా ఇచ్చారని గబుక్కన పుష్ అంటే అవ్వవా రాళ్ళు ప్రభు అంటే అవుతాయి. కానీ తిన్నాడా? ఏమని చెప్పాడు? మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు, దేవుని నోటి నుండి వచ్చు మాట వలన బ్రతుకుతారు. ఈ బైబిల్ అంతా
దేవుని నోటి నుండి వచ్చిన పని ఊపిరట. దేవుడు ఊదాడు. ఆయన మనసు, ఆయన శక్తి, ఆయన ధ్యాస, ఆయన ఆశ బైబిల్లో ఎలా బ్రతకాలని తెలియజేస్తానికి పరిశుద్ధాత్ముడి ద్వారా తెలియజేశాడు. అందుకే అన్నం తినకపోయినా బతకచ్చు, కానీ ఒక క్రైస్తవుడు బైబిల్ చదవకపోతే బతకలేడు, ఆధ్యాత్మికంగా బతకలేడు, స్పిరిచువల్గా బ్రతకలేడు. మోకాళ్ళుని ప్రార్థన చేయటము, రెండోది దేవుని వాక్యాన్ని చదవటం. నేను ఎక్కడికి వెళ్ళి ఇదే నేర్పిస్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే మనుషులు వింటానికి అలవాటు పడ్డారే కానీ దేవుడితో మాట్లాడుకోవాలని ఆశ లేదు. దేవుడు కొంతమంది పాస్టర్లతోనే మాట్లాడతారా అని ఎక్కడ ఉందా? నమ్ముట నీ వల్ల అయితే, నువ్వు నమ్మితే నీకే. నీ కుమార్తెకు జ్వరం వచ్చిందనుకో, పాస్టర్ గారు ఇచ్చిన నూనె సీసా కావాలా? మీ ఇంట్లో నూనె సీసా ఉందా? ఇది కొబ్బరి నూనె రాసుకోవడం మానేశారా? ఈ పట్టణాల్లో రాసుకోవట్లేదులేండి ఇప్పుడు, స్టైల్ అంట. కొబ్బరి నూనె రాస్తే మీ ఇంట్లో ఉన్న బాటిల్ తీసుకొని నువ్వు నీ బిడ్డకి ప్రార్థన చేసి, ప్రభా నా తప్పులుంటే క్షమించు, నా బిడ్డను స్వస్థపరచు, నీ నామంలో నమ్ముతున్నానని నువ్వు నూనె రాసి సిలువ వేసి ప్రార్థన చేస్తే నీ బిడ్డను దేవుడు వెంటనే స్వస్థపరుస్తాడు. పాస్టర్ గారు ఇచ్చే నూనెైనా, నీ ఇంట్లో ఉన్న నూనెైనా, నూనెలో ఏమీ లేదు. ఎందులో ఉంది శక్తి? యేసయ్య నామములో శక్తి ఉంది. కాబట్టి యేసు ప్రభు నామంలో నువ్వు మోకరించి ప్రార్థిస్తే నీకు స్వస్థత కలుగుతుంది. దేవుని వాక్యాన్ని పఠిస్తే నీ విశ్వాసం వృద్ధి చెందుతుంది. మళ్ళీ ఏమన్నాడు సాతాను? అపవాది రెండోసారి ఏం శోధించాడు? నేత్రాశ, శరీరాశ. నేత్రాశ కొండ మీద తీసుకెళ్ళి పట్టణాలన్నీ చూపించి, ఎంత అందంగా ఉంటాయో. విమానం దిగుతున్నప్పుడు విజయవాడ పట్టణం కూడా దగదగదగదగా అంటుంటాయి. నైట్ దిగుతున్నప్పుడు లైట్లు. ముంబై ఇలాంటి పట్టణాలు అయితే పెద్దగా దగదగదగా అంటుంటాయి. అన్ని దేశాలు, అన్ని పట్టణాలు చూపించి, నువ్వు నాకు మొక్కు, ఇవన్నీ నీకు ఇచ్చేస్తాడన్నాడంట. ఏంటంటే అదే కదా ఇవాళ మనుషులు చేసేది. డబ్బుకు కక్కుర్తి పడి ఏదైనా చేయడానికి సిద్ధమే. ఏంటంటే అలా చూస్తున్నారు? డబ్బు లేకపోతే ఎట్ట బతుకుతామన్నారా? డబ్బుంటే బతుకుతారా? చెప్పండి. డబ్బుంటే బతుకుతారా? డబ్బులు ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? నిజమేనా? డబ్బుల కోసం అబద్ధాలు ఆడొచ్చా? మోసాలు చేయొచ్చా? అన్యాయం చేయొచ్చా? దొంగిలించవచ్చా? ఎక్కడ దొంగిలించాలంటే మా ఆయన జేబులో నుంచి అంత హామే. మీ ఆయన జేబులో నుంచి తీసిన దొంగటారు దాన్ని, దొంగతనమే కదా. అబ్బే ఆయన స్నానానికి వెళ్ళినప్పుడు చొక్కా తెరిచిపోతాడంట. ఏమో కొంచెమే తీసుకుంటుంది, అంతా తీయదంట. ఒక 100 రూపాయలు తీసుకుంటుంది. ఆయన వస్తాడు, లెక్కెట్టుకుంటా ఉంటాడు. ఏమైంది ఒకటి తక్కువైంది, ఇదిగో ఎవరిని తీసావా? అబ్బే లేదండి. ఒకటి దొంగతనం చేసావు, రెండోది ఏం చేస్తున్నావు? అబద్ధం ఆడుతున్నావు. అబద్ధికులందరూ అగ్నిగంతకములతో మండే గుండంలో పోతారు. తీశానని చెప్పు, ఏం పోయింది? తిడతారు. పడు, సరేనండి ఇక తీయనండి చెప్పు, అయిపోయింది అంతంత గొడవ. ఇక నీకోసం ఆయన తాళం వేసుకొని పెట్టుకుంటాడు. రేపు నుంచి ఇంటి దొంగ ఈశ్వరుడైనా పట్టలేడురా బాబోయ్. దేవుడు నమ్ముకున్న వాళ్ళు దొంగలుగా ఉంటారా? ఉండరు. డబ్బు కక్కుర్తి పెడతారా? గొప్పలకి పోరు. ఏమిస్తానన్నా నా దేవుని కొరకు నేను బ్రతుకుతాను. మనస్సాక్షిని పాడేసుకోను. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. గొప్పలు కావాలి కొంతమందికి, గొప్పలు కావాలి. పొగడ్తల కొరకు డబ్బులు ఇచ్చి పొగడించుకుంటారంట కొంతమంది. ఏంటంటే కొంతమంది కాணிకలు పంపేది కూడా అందుకే, టీవీ పరిచర్యకు. కాணிక ఇస్తారంట, పాస్టర్ గారితో ఫోటో తీసుకోవచ్చు అంట. ఏం అక్కర్లా, ఎన్ని గొడవలు తీసుకోండి నాతో, ఏం అక్కర్లా, 10 పైసలు అక్కర్లా నాకేమి. తీసుకోండి, నేనేమో అరిగిపోతానా? ఫోటోలు తీస్తే మీరేమైనా అరిగిపోతారా? మీకేమైనా వచ్చేస్తుందా? ఏం లేదు, అది చేద్దాం మరి. అబ్బా నాతో అందరు ఫోటోలు తీసుకోకూడదు, డబ్బులు ఇచ్చినోడికే ఫోటోలు రండి, లైన్లో రండి. అది పద్ధతి కాదు, వాక్యానుసారమైంది కాదండి అది. ఈరోజు చూడండి, మనుషుడు డబ్బు కోసం కక్కుర్తి పడుతున్నాడు, కానీ దేవుడు అన్నీ ఇస్తాడు. నీ ఇంట్లో అన్నీ ఉన్నాయా?
ఉన్నాయా? యెహోవా నా కాపరి, నాకేమీ లేదు అని చెప్పిందంట సండే స్కూల్ పాప. యెహోవా నా కాపరి, నాకేమీ లేదు. ఏమీ లేదా? నాకు లేమీ లేదు అంటే నాకు కొరత లేదు. యేసయ్య మనకి ఒకేసారి 100 ఎకరాల పొలం ఇవ్వడండి, ఒకేసారి కోట్ల రూపాయలు ఇవ్వడండి, ఒకేసారి 3 కేజీల బంగారం ఇవ్వడండి, ఒకేసారి 4 బకెట్ల బిర్యానీ ఇవ్వడండి. తింటే చచ్చిపోతావు నువ్వు. ఎన్ని ఉన్నా ఏ టైంకు ఏది కావాలో అది లేకపోతే ప్రయోజనం ఉందా? అన్నీ ఉన్నాయి, అవసరమైంది లేదు. ఇంట్లో కూరకి అన్నీ ఉన్నాయి. చికెన్ తెచ్చుకున్నావు, పసుపు తెచ్చావు, కారం తెచ్చావు, జీలకర్ర, ఆవాలు, గోంగూర, ఉల్లిపాయలు అన్నీ వేసావండి. అన్నీ వేసిన తర్వాత గుర్తొచ్చింది ఉప్పు లేదు. ఇప్పుడు కూర అవుద్దా మళ్ళీ మార్కెట్కి వెళ్ళి తెచ్చేదాకా? ఏంటంటే అన్నీ ఉన్నా అవసరమైంది లేకపోతే అదే దరిద్రం. కానీ ఏమీ లేకపోయినా ఏ సమయానికి ఏది కావాలో అది ఉంటే చాలు. ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. ఈ పూటకి అన్నం తిన్నానా? హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. రేపు ఎవరు పెడతారు అని అడగాల్సిన అవసరం లేదు. యెహోవా ఈరే, యెహోవా చూచుకొనును. ఆయన నమ్మిన వారికి ఏ మేలు కొదువుండదు. మన కొదువులన్నీ తీర్చేవాడు ఆయన, మన భయములన్నిటి నుంచి విడిపించేవాడు ఆయన. ఆయన్ని పూర్తిగా నమ్మితే మీ జీవితంలో చింత అనేది ఉండదు. నమ్మండి, ప్రభువుని విశ్వసించండి. అంతేకాదండి, ఒక పూట ఒకటి లేకపోతే బతకలేమా? ఒక పూట అన్నం తినకపోతే బతకలేమా? అంతలో చచ్చిపోతామా? 21 రోజు బతకొచ్చు అన్నం లేకపోయినా, నీళ్లు తాగి. ప్రాణం పోదు, నీళ్ళు తాగితే చాలు. ఏంటంటే ఒక్క పూట ఏదన్నా ఒక్కసారి లేకపోతే దేవుడు ఏమి ఇచ్చాడు నాకు, దేవుడు ఏం చేశాడు నాకు అంటారేంటి కొంతమంది. ఇశ్రాయేలీయులు అలాగే గొణుగుతూ ఉండేవారండి. వాళ్ళకి దేవుడు ఆకాశం నుంచి దేవదూతల మన్నా ఇస్తే నోరు ఊరించుకుంటూ తిన్నారు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఏం అలవాటు అయిపోయింది? దేవుడిచ్చిన కమ్మగా తీయగా ఉందని కొత్తిమీర గింజల్లాగా ఉన్న మన్నాను తిని ఇదేమి ఇది ఎప్పుడు తినలేదే అని తిన్న తర్వాత ఈ సవి సారము లేని మన్నా మాకు వద్దు, మాకేం కావాలి? కొండల దగ్గర కూర్చొని ఏడవడం మొదలు పెట్టారంట. మాకు కీరకాయలు ఎవడు పెడతాడు, మాకు దోసకాయలు ఎవడు పెడతాడు, మాకు ఉల్లిపాయలు ఎవడు పెడతాడు, ఆ ఐగుప్తు దేశంలో నైల్ నదిలో పట్టిన చేపల కూర. ఇంటికి చేప వచ్చిందంటే ఇల్లంతా ఏమొస్తుందండి? చేప వచ్చాను అని వాసన కొట్టుద్ది. సరిగా కనుక్కోపోతే నీ చెయ్యి వాసన పక్క వాళ్ళందరికీ అంటిస్తావు. ఏంటి చేపలు కావాలంటే అడుగు. దేవుడిచ్చిన దానికి స్తుతించు, దేవుడిచ్చిన దాన్ని స్తుతించండి. ప్రభా, ఈరోజు ఈ పచ్చడన్నం ఇచ్చావు, నీకు వందనాలు. పచ్చడన్నం కూడా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు తెలుసా మీకు? ఒక్క పూట తిండి కూడా లేని వాళ్ళు, రోడ్ల మీద ఇల్లు వాకిలి లేని అనాథలు ఎంతోమంది ఉన్నారు. మేము మధ్య కొత్తగా ఈ సేవ, అనాథాశ్రమాల సేవ, స్ట్రీట్ మీటింగ్ అని ప్రారంభించాం. మెడ్రాసు వీధుల్లోకి వెళ్ళిపోతాం మేము. ప్లాట్ఫామ్ల మీద పడుకొని ఉంటారు, కింద పడుకొని ఉంటారు. ఆ లుంగి పంచో ఆ చీర అట్ట పట్టేసుకొని పొట్టలన్నీ లొట్టలడిపోయి ముసలోళ్ళు చాలామంది, పడుచోళ్ళు కూడా కొంతమంది. వాళ్ళు చూస్తే మరి అన్నం ప్యాకెట్ తీసుకెళ్ళి బాబా అన్నం తిన్నావా అంటే తినలేదయ్యా అంటే వాడు తింటుంటే చూసి ఎంత సంతోషం అవుద్దంటే, ఎంతమంది అలా ఉన్నారో. యేసయ్య నిన్ను దీవిస్తాడు అని మమ్మల్ని దీవిస్తారు వాళ్ళు అన్నం పెడితే. ఏంటంటే మనం అన్నం గురించి ఆలోచించుకుంటున్నాం కానీ అన్నం లేని వారు ఎంతరో ఉన్నారు. మీరు అన్నం తినేటప్పుడు ప్రార్థన చేసుకుంటారా? తొందరగా చెప్పండి, తొందరగా ముగిస్తాను. అప్పుడు కొంతమంది సరిగ్గా చెప్పటం లేదు, అంటున్నారు కొంతమంది. ఏంటది చేసుకుంటారు అంతేనా? అదే ప్రార్థన ఏంటండి? ఆహారం ఇచ్చినందుకు వందనాలు ప్రభువా, లేని వారికి దయచేయి. ఈ ఆహారం పాయిజన్ అవ్వకుండా, ఫుడ్ పాయిజన్ అవ్వకుండా ఈ ఆహారాన్ని పరిశుద్ధపరచు అని ప్రార్థన చేసుకొని తినండి. కుళ్ళిపోయిన సద్దన్నమైన జలుబు రాదు, దగ్గు రాదు. ప్రార్థన చేసుకోకుండా జొమాటోలో ఆర్డర్ ఇచ్చుకొని తినండి.
అది మీరు కూడా ఉంది ఆ జమోటా భీమవరంలో. అబ్బో, వాడు ఏమేం కలుపుతాడో తెలియదు అందులో. అది తింటున్నారు. రెండో రోజేమో పొట్ట జబ్బు వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళేమో 3 రోజులు మాత్రలు వేసుకోమంటున్నారు. 3 రోజులు అన్నం తినకు పెరుగన్నమే తినమంటున్నారు. ఒక పూట చికెన్ ఫుడ్ పనికి మళ్ళీ కుళ్ళిపోయిన చికెన్ తిని 3 రోజులు పస్తుంటున్నావు. దేవుని కోసం ఉండమంటే అబ్బే కుదరదు అంటారు. ఈ రోజు నుంచి వినండి, ఆహారం తినేటప్పుడు దేవుణ్ణి ఆహారము ప్రార్థన చేసుకోకుండా మింగొద్దు అని బైబిల్లో ఉంది. దేవుణ్ణి స్తుతించండి. ఏ పూటకు ఆ పూట ఏది కావాలో అది అడగండి. మనం దేవుని మీద విశ్వాసం ఉంచడం అంటే మన అవసరతలన్నిటి కొరకు ప్రభు మీద నమ్మకం ఉంచాలి. మన ఇంట్లో చంటి పిల్లలు ఉంటారమ్మా. చంటి పిల్లలు ఏడుస్తున్నప్పుడు తల్లి పాలు ఇస్తుంది. పాలు ఇచ్చి 3 నిమిషాలు 5 నిమిషాల్లో బిడ్డ ఏమవుతుంది చెప్పండి? నిద్రపోద్ది, ఊరుకుంటుంది, ఏరు మానేస్తుంది. మానేశాక ఏమన్నా అంటదా? మమ్మీ సాయంకాలం మళ్ళీ పాలు ఇస్తావా, రేపు ఇస్తావా, నేను అన్నం తినేదాకా నాకు పాలు ఇస్తూనే ఉంటావా అని ఎప్పుడైనా అడుగుద్దా? ఒకవేళ నోరున్నా కూడా అడగదు. మా అమ్మ ఇస్తుంది, తన రక్తాన్ని పాలగా మార్చి నాకు ఇస్తుంది అని తల్లిని బిడ్డ నమ్మినట్టు నా ప్రభువు రక్తం చిందించి నా అవసరతలన్నీ తీర్చడానికి, నా శాపములన్నీ కొట్టివేయటానికి ఈ లోకంలోనికి వచ్చిన ప్రభువు నన్ను రక్తమిచ్చినంతగా ప్రేమించిన నా పరమ తండ్రి, నా పరమ తల్లి. తల్లి అయిన మరచును కానీ నేను నిన్ను మరవనన్నాడు. తల్లి ఎందుకు మర్చిపోతులే అనుకుంటున్నాం మనం కదా. ఇవాళ ఎంతమంది తల్లులు, ఆమె ఆటోలో కూర్చొని చంటి పిల్లని తీసుకెళ్ళి ఆటోలో కూర్చొని ఫోన్లో మాట్లాడుకుంటూ బిడ్డలు వదిలిపెట్టేసి మాట్లాడుకుంటూ వెళ్ళిపోయిందంట ఆటో దిగి. అరే, సెల్ ఫోన్ బిడ్డ అయిపోయింది. ఇప్పుడు బిడ్డల్ని పక్కన పడేస్తున్నారు, సెల్ని గుండెల మీద వేసుకుంటున్నారు. ఎంత భయంకరం చూసారా? అందుకే తల్లులైనా మర్చిపోతారు, తండ్రులైనా మర్చిపోతాడు, నరులెల్లరూ మనల్ని విడిచిపెడతారు, కానీ నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. ఎంతమంది మీ బిడ్డల్ని దేవుని సేవకి ఇచ్చారు? చేతండమ్మా. సేవకి మీ బిడ్డలు ఇచ్చిన వాళ్ళు 1, 2, 3, 4, 5 ఏళ్ళతో లెక్కెట్టేయచ్చు అంతే. ఎంతమంది బిడ్డలు ఉన్న వాళ్ళందరూ చేయొద్దండి. ప్రథమ ఫలం ఎవరి సొత్తు? నీ కుమార్తె కుమారుడు మొదటి పెట్టి ఎవరి సొత్తు? మరి దేవుడికి ఇచ్చావా, సాతానికి ఇచ్చావా? సాతానికి ఇస్తే వాడు తాగుబోతాడు అయిపోతున్నాడు. సాతానికి ఇస్తే వాళ్ళు ఏమైపోతున్నారండి? రోగాల పాలైపోతున్నారు. యవనస్తులు దేవుని చేతికి అప్పగించుకోకుండా వారి జీవితాన్ని సాతానికి అప్పచెపితే 30 ఏళ్ళకి ముసలోళ్ళు అయిపోతున్నారు. బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్లు 40 ఏళ్ళకి చచ్చిపోతున్నారు. ఏంటంటే దేవుని చేతుల్లో పెట్టండి మీ బిడ్డల్ని. జబదయి కుమారుల తల్లి తన 2 కుమారులు తీసుకొచ్చి ఏమని అడిగింది? ఒక ఆయన్ని బిషప్ని చేయి, ఒక ఆయన్ని పాస్టర్ చేయమని అడిగిందా? ఈ నా కుమారులిద్దరు నీ రాజ్యంలో నీ కుడి పక్కన ఒకడు, ఎడం పక్కన ఒకడు. నా దేవుని రాజ్యంలో నా బిడ్డలు గొప్పవాళ్ళు అవ్వాలి. నాకు వచ్చిన 3 బిడ్డలు దేవునికి ఇచ్చేసాం. వారికి ఇచ్చిన 3 కుమార్తెలు దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుణ్ణి ప్రేమించిన వారు. వారికి ఇచ్చిన 3 భార్యలు నా కుమార్తెలే కోడళ్ళు అన్నాం మేము. ఏంటండి? వాళ్ళు దేవుణ్ణి ఎరిగి దేవుని సేవ చేస్తున్నారు. ఎవరు ఉద్యోగం చేయట్లేదు మా ఇంట్లో, ఎవరు ఉద్యోగం చేయట్లేదు. ఎట్ట బతుకుతున్నారంటే మీకే అమెరికా డబ్బు వస్తుంది అంటారు. అమెరికా డబ్బులు ఎక్కడ ఉన్నాయండి? పనికిమాల డబ్బులు, గబ్బు డబ్బులు. ఏం డబ్బులు? $1 కూడా అమెరికా డబ్బులు మనకు రావు. మనకి వచ్చేటట్టు మార్గం మేము పెట్టుకోవాలా. మన బ్యాంకులో ఎవరైనా మన తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళి డబ్బులు పంపించాలన్నా బ్యాంకు వాళ్ళు అక్కడే రిటర్న్ చేస్తారు. ఎందుకంటే మేము ఏదో అంటారు ఎన్ఆర్సీ ఏదో అంటే ఆ భాష రాదు నాకు అసలుగా. డాలర్లు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. స్వదేశ సేవ స్వదేశ కానుకలతోనే జరగాలి. అయినా కానుకలు ఇచ్చేది మీరా దేవుడా? దేవుని చిత్తములో చేసిన సేవకు దేవుని సహాయం తక్కువ కాదు. చూడండి, ఎంత చెట్టుకో అంత గాలి. నీకు ₹1.25 సేవ చేయగలిగాను, 725 రూపాయలతో సేవ చేయగలిగాను, 7,000 రూపాయలు, 70,000 రూపాయలు, 7 లక్షలు సేవ అయినప్పుడు అంతా ఇస్తున్నాడు. నువ్వు సేవ మానేస్తే మిగులుతుంది అనుకుంటే మిగలవు. ఒక టీవీ ప్రోగ్రాం మానేద్దామని 1 వారం మానేసి చూసాం. ఏంటి?
మూవీస్లు ఇస్తున్నాం, మళ్ళీ 7 గంటలకి, మళ్ళీ 8 గంటలకి, తిన్నది అరక్కమందే మళ్ళీ కుక్కుతూ ఉంటే ఎందుకనుకని మానేద్దామంటే మానేసి చూస్తే డబ్బులు మిగల్లా. అంటే నువ్వు చేస్తే నేను ఇస్తా, అదే దేవుని పద్ధతి. మీరు కూడా అంతే, దేవుని మీద విశ్వాసం ఉంచండి. మీ బిడ్డను దేవునికి ఇస్తాడన్నోళ్ళు ఎవరో, మా బిడ్డను దేవునికి ఇవ్వాలి అనుకుని ప్రేరేపణ వచ్చింది అన్నవారు మీరు అటు చేయి చూపిస్తే నాకు తెలియదుగా. 954041 నెంబర్కి ఒక వాట్సాప్ మెసేజ్ వాయిస్ పెట్టవచ్చు. మీకు తెలుసా, మీరు నొక్కి మాట్లాడితే మీ మాటలు అట్టగా నేను వింటా నా చెవుల్లో పెట్టుకోను. మా అబ్బాయి పేరు, మీ పేరు, మీ ఫోన్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మాకు. దాన్ని పెట్టి ప్రార్థన చేద్దాం. సేవకి వస్తాను అంటాం సులభం, రావటం అతి కష్టం. సేవకు ఇస్తాను అంటాం సులభం, కానీ ఆ బిడ్డను దేవుడి సేవ చేసినట్టుగా పెంచటం చాలా కష్టం. హన్నా ఇస్తాను అంది దేవునికి, ఇచ్చిందా లేదా? చిన్నపిల్లోని తీసుకొచ్చి మందిరంలో వదిలిపెడితే ఉంటాడా? మీరు పిల్లల్ని కాలేజ్ ఎల్కేజీ యూకేజీ తీసుకెళ్తారు కదా, వదిలిపెట్టేట్టు రోజు ఏం చేస్తారు చెప్పండి? పిల్ల ఉంటుంది అక్కడ, అబ్బో ఏడుస్తూనే ఉంటుంది. వచ్చి ఇంటికి మమ్మీ మమ్మీ మమ్మీ, ఆ టీచర్కి బాగా ఒప్పుకుంటారు కదా. మరి వదిలిపెట్టి మళ్ళీ సంవత్సరం దాకా వెళ్ళలేదు, మమ్మీ అనలేదు. చెప్పింది తల్లి, రే నువ్వు దేవుడిచ్చిన వరమురా, నువ్వు గర్భంలో ఉన్నప్పుడే దేవునికి ప్రతిష్ఠించుకున్నాను రా, నువ్వు దేవుని సేవ చెయ్యాలరా అని ఉగ్గుపాలతో నేర్పిస్తారని చూసారా? అలా నేర్పించింది కాబట్టి సమూయేలు పెద్దవాడైనప్పుడు గొప్ప ప్రవక్త అయ్యాడు. మీ బిడ్డలను దేవునికి ఇవ్వండి, దేవుని రాజ్యంలో గొప్పవారుగా ఉంటాడు. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అవుతాడు. మా నాన్న నన్ను డాక్టర్ చదివించాలనుకున్నాడు. ఎంబీబీఎస్ చదవడానికి రంగరాయ మెడికల్ కాలేజీలో కాకినాడలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నేనేమో సినిమా యాక్టర్ అవ్వాలనుకునేవాడిని, పిచ్చోడిని. అప్పుడప్పుడు జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి నేను యాక్టర్ అవుతానా, డాక్టర్ని అవుతానా? మా నాన్న డాక్టర్ అంటున్నాడు, నేను యాక్టర్ అవుతాను అనుకుంటా. నువ్వేమి కావు పో అన్నాడు. హల్లెలూయా. ఆయన తెలియదు నేను పాస్టర్ని అవుతానని. యాక్టర్ కాదు, డాక్టర్ కాదు, నువ్వు పాస్టర్ అవ్వమన్నాడు దేవుడు. అంటే మారు మనసు పొందిన వెంటనే మా నాన్న అన్నాడు, ప్రథమ ఫలము దేవుని సొత్తు. నేను ప్రార్థన చేసుకున్నాను. ఇర్మియా గ్రంథం 1:4-5 ద్వారా, నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగి తిని, నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను ఏర్పరిచి తిని అని వాగ్దానం ఇస్తే వెంటనే దేవునికి లోబడ్డానండి. ఒక్క రోజులో పెద్ద పాస్టర్ అవ్వాలా చెప్పాను కదా. ఈ భీమవరం ప్యాసింజర్ ట్రైన్లో వచ్చి సేవ చేశాను. బైక్ మీద వచ్చి, ఈ బైక్ అంటే లోనా లాంటి బైక్, చిన్న బైక్ ఉంటాయే, బైక్లో తణుకు నుంచి ఎన్నోసార్లు వచ్చాను. చిన్న రైల్లో ప్రయాణం చేసి ఎక్కడికన్నా మీటింగ్కి వెళ్తే కింద న్యూస్ పేపర్ వేసుకొని, టికెట్ లేక, ఆ సీట్ లేక అక్కడ న్యూస్ పేపర్ మీద పడుకొని ట్రావెల్ చేశాను. బస్సుల్లో ఒంటి కాలు మీద నిలబడి ఖమ్మం నుండి విజయవాడ దాకా, కొత్తగూడెం మీటింగ్కి వెళ్ళి ఆ ఖమ్మం నుండి విజయవాడ దాకా ఇట్టా ఏంటి రంబాడీలో వాళ్ళ సేవ చేయడానికి వెళ్ళాం. అవన్నీ తట్టుకున్నాను కాబట్టే నిలబడ్డా. ఈ సేవ నేను చేయలేని పోయినుంటే ఈరోజు జైపాల్ అడ్రస్ ఉండేది కాదు. ఏడా జైపాలు ఏమో ఎటుపోయాడు ఎవడు తెలుసు. ఏంటంటే దేవుడు విడువక ప్రేమించేవాడు, మనం ఆయన్ని విడువక వెంబడించాలి. ఆ మాట అందరూ చెప్పండి నాతోటి. అబ్బే వినలేదు, నాకు తెలిసింది. దేవుడు విడువక ప్రేమించేవాడు, మనం ఆయన్ని విడువక వెంబడించాలి. మరోసారి చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు లేచి నిలబడితే ప్రార్థన చేద్దామండి. కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి. శబ్దం నిశ్శబ్దం. ప్రభు ఆశీర్వాద ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ఇంతవరకు మీరు విన్న మాటలు మీ హృదయంలో పనిచేయాలంటే దయచేసి కదలొద్దు, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఉదయం నుండి మధ్యాహ్నం నుండి ఇప్పటి వరకు నీ బిడ్డలను అనేక స్థలాల నుంచి తీసుకొని వచ్చావు. నీవు చేసిన మేలులు ఎన్నో ఉన్నవని నీ గురించి సాక్ష్యాలు ఇస్తూ వచ్చారయ్యా. అదే సమయంలో వారి బాధలు, కష్టాలు, వారి శ్రమలు నీ సన్నిధిలో చెప్పుకోవాలని వచ్చారయ్యా. ప్రార్థన సహాయము కోరాలని వచ్చారయ్యా. ప్రభువును వెంట పెట్టుకొని వెళ్ళినట్లుగా నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని జక్కయ్యతో చెప్పినట్లుగా ఈ బిడ్డలకు నీవు తోడుండి నడిపించుము నాయన.
తిరిగి వెళుతున్నప్పుడు నా ప్రభువు నాకు తోడున్నాడన్న ధైర్యంతో, నా మనవులు విన్నాడు అన్న విశ్వాసముతో, ఇది మొదలుకొని దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అన్న నమ్మికతో వెళ్ళడానికి సహాయం చేయము. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.